గాయ్స్ మళ్ళీ వచ్చేసా దిక్కుమాల వీడియోతో. ఈ రోజైతే మనం ఆడుతూ పాడుతూ జలవిహార్కి అయితే బయలుదేరాం. నేనే కాదు, నాతో పాటు కొండముచ్చును కూడా వేసుకొచ్చాం. ఇద్దరం గుండ్లు చేయించుకుని భలే ఉన్నాం. అసలు చక్కగా సున్న పొట్లు పెట్టొచ్చు మా గుండ్ల మీద. సరే ముందుకెళ్దాం. వీడియో ఇక బోర్ కొట్టకుండా ల్యాగ్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. పదండి వెళ్ళిపోదాం వీడియోలోకి. అబ్బా ఈ ఎండాకాలం ఇంట్లో ట్యాపుల్లో నీళ్ళు చేద్దాం అంటే వేడిగా ఉన్నాయి. సర్లే స్నానం చేద్దాం జలవిహారికి బయలుదేరి వచ్చినాం ఫ్యామిలీ మొత్తం. ఇక టికెట్లు తీసుకోవాలంటే ఉన్న ఆశలన్నీ అమ్ముకోవాలని చెప్పేసి మొత్తం మా బండ్లు తాకట పెట్టి ఆ బండ్లు తాకట పెట్టిన డబ్బులతో మా బాబాయ్ అయితే టికెట్లు తేడానికి బయలుదేరిండు. ఇక పదండి టికెట్లు తీసుకుని లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇంకా మనం జలవిహార్కి ఎంటర్ అవగానే మనకి లెఫ్ట్ సైడ్ టికెట్ కౌంటర్ అయితే రెడీగా కనిపిస్తూ ఉంటుంది. పెద్దవాళ్ళకైతే 550 రూపాయలు తీసుకుంటున్నారు, చిన్నపిల్లలకైతే 500 రూపాయలు తీసుకుంటున్నారు. కానీ దీంట్లో చిన్నపిల్లలు ఎవరు లేరు, అందరూ పెద్దవాళ్ళు అన్నట్టే వీళ్ళు ముద్ర వేస్తారు. 2 సంవత్సరాలు దాటితే అందరూ పెద్దవాళ్ళేనంటే. ఇంకా ఇవన్నీ టికెట్లు అయితే తీసుకున్నాం. ఇంకా లోపలికి వెళ్ళిపోదాం పండి. ఫైనల్గా టికెట్లు అయితే కొన్నాం. 3300 బొక్క. మొత్తానికి 3300 స్టార్టింగే బొక్క. తర్వాత ఎంత బొక్క అడిగితే నాకు కూడా తెలియదు. అంతా అయిన తర్వాత ఈ నెత్తి మీద 4 గంటలు కూడా ఎగిరిపోతాయి. అది నాకు అర్థమవుతుంది. చాలు 50 ప్లాన్ చేశారంటే నా దగ్గర టికెట్లు కొట్టేసి నాకే అమ్ముతున్నారు. మొత్తానికి నేను నా క్రైమ్ పార్ట్నర్స్ అందరం కలిసి లోపలికైతే బయలుదేరాం. ఇది టికెట్ తీసుకుని ఇక్కడ చూపించాలి. వీళ్ళు స్కాన్ చేసుకుని మనల్ని అయితే లోపల పంపిస్తారు. ఇదిగోండి ఇది ఎంట్రన్స్. ఆ తర్వాత దాన్ని అయితే మన చేతి చుడతారనమాట. ఈ నా కొడుకు వచ్చాడు అని చెప్పి గుర్తుగా చుడతారనమాట. అది పోయినా పెద్ద ప్రాబ్లం ఉండదులేండి, ఏం కాదు లోపలికి వచ్చాక. హనుమంతుడి రక్షణ రేఖ నాకు ఈ టికెట్ రక్షణ. ఈరోజు బ్యాచ్ మొత్తం బయలుదేరిందమ్మా. ఈరోజు మామూలుగా ఉండదు. స్విమ్మింగ్ పూల్లో సుస్తుపోతుడే, స్విమ్మింగ్ పూల్లో పోతుడే ఈరోజు. అయితే ఆయుధాలు ఏం చేయాలి? ఆయుధాలు దాపెడదాం. ఇక్కడ లాకర్ ఉంటుందివా, లాకర్ రూమ్లో ఫోన్లు పర్సులు అన్నీ పడేస్తే సెట్టు. ఫ్రెష్గా ఉన్నప్పుడా అక్కడికి వెళ్ళి కొడదాం. మీరు అక్కడ నించోండి. మనం ఎంటర్ అవగానే లెఫ్ట్ సైడ్ మనకి ఇదిగో ఈ జారుడు బల్లలతో ఈ వాటర్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అబ్బాబ్బా దీంట్లో ఎంజాయ్ చేయొచ్చు కదా, మామూలుగా ఆడుకో. ఇది పెద్దవాళ్ళది, చిన్నపిల్లలది పక్కన ఉంది. దీన్ని తీసుకొచ్చి చిన్నపిల్లలు దీంట్లో పడేస్తారు, వాళ్ళు మునుగుతారు కాబట్టి వాళ్ళు భయపడతారు. కాబట్టి చిన్నపిల్లల దాంట్లోకి పంపిండి, పెద్దవాళ్ళ దాంట్లో పంపిండి. సో నేను కూడా చిన్నపిల్లల దాంట్లోకి వెళ్ళిపోతున్నాను ఇప్పుడు. ఆ స్విమ్మింగ్ పూల్ నుంచి మనం కొంచెం ముందుకు లెఫ్ట్ సైడ్కి వెళ్ళగానే మనకి ఇక్కడ డ్రెస్ చేంజ్ ఉంటుంది. తప్పకుండా మనం డ్రెస్ అయితే చేంజ్ చేసుకోవాలి. మన బట్టలతో ఆడుకుందాం అంటే మాత్రం వీలవదు. కాబట్టి అక్కడికి వెళ్ళి నైలాన్ డ్రెస్సులు అయితే వాళ్ళు ఇస్తారు. ఆ డ్రెస్సెస్ అయితే మనం తీసుకోవాలి. మొత్తానికి అక్కడికి కూడా వెళ్ళి డ్రెస్సెస్ తీసుకుందాం. అండ్ అలాగే దాని పక్కనే ఫుడ్ కోర్ట్ ఉంటుంది. మనకి పేకల లోతులు ఆకలి అయితే మాత్రం ఇక్కడ తినొచ్చు. డబ్బులు ఎక్కువైన వాళ్ళు మాత్రం పక్కా తినాలి. ఈ మంత్ర 90 రైడ్స్ అని ఉంది. ఇదైతే బాగానే ఉంది, బట్ కానీ చిన్నపిల్లలకి అయితే చాలా బాగుంటుంది. పెద్దవాళ్ళు ఆడుకోవడానికి అయితే ఏం లేవు అక్కడ. మనం మొత్తానికైతే ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ డొల్లపుచ్చకాలన్నీ జరుపుకుంటూ లాకర్ రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాము. మనమైతే మన బట్టలన్నీ ఇప్పి పెట్టుకోవడానికి ఒక లాకర్ తీసుకోవాలి. అండ్ ఇక్కడ ఆడుకోవడానికి అయితే వేరే డ్రెస్ తీసుకోవాలి. కాబట్టి తప్పకుండా వెళ్ళాలి. లాకర్ రూమ్కి అయితే అడ్వాన్స్ 200 రూపీస్ పే చేస్తే మనకి 50 రూపీస్ దాంట్లో కట్ చేసుకొని మిగతా 150 మనం అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇచ్చేస్తారు. అలాగే 200 రూపీస్ మనం పర్ పర్సన్ కింద పే చేయాలి డ్రెస్సెస్కి. వాటిలో 100 రూపీస్ డ్రెస్కి కట్ చేసుకొని మనం ఆ డ్రెస్సెస్ అయితే వాళ్ళకి రిటర్న్ ఇచ్చిన తర్వాత ఆ అమౌంట్ అయితే రిటర్న్ ఇచ్చేస్తారు. ఈ అమౌంట్ అయితే మాత్రం మనం తప్పకుండా పే చేయాల్సిందే. కాబట్టి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే చూసుకోండి. మనమైతే లాకర్ రూము అండ్ డ్రెస్సెస్కి సంబంధించినటువంటి బిల్లులు తీసుకోవడం అయితే జరిగింది. లేడీస్కి లేడీస్ లాకర్ తీసుకోవాలి, జెంట్స్కి జెంట్స్ లాకర్ తీసుకోవాలి. వారికి సపరేట్ డ్రెస్సింగ్ రూమ్స్ ఉన్నాయి, మనకి సపరేట్ డ్రెస్సింగ్ రూమ్స్ ఉన్నాయి. కాబట్టి ఇబ్బంది లేకుండా ఎవరి డ్రెస్సులు వాళ్ళు చేంజ్ చేసుకోవచ్చు. తీసుకున్న వెంటనే ఆ బట్టలన్నీ తీసుకొని మనం కొంచెం ముందుకెళ్తే మళ్ళీ మనకి లాకర్స్ అయితే ఉంటాయి. అక్కడైతే మనం బట్టలు పెట్టుకుని వచ్చేద్దాం. ఇందాక మనం చూసాం కదా మంత్ర 90 అని, దాంట్లో ఉంటుందన్నమాట. ఇది పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. దీంట్లో చాలా చక్కగా ఆడుకుంటున్నారు. నేను కూడా వెళ్దాం అనుకున్నా, నీలాంటి అదలకి ఎంట్రన్స్ లేదురా అనేసరికి బయట ఆగిపోవాల్సి వచ్చింది. ఇక మనం లోపలికి వెళ్ళి లాకర్ రూమ్లో మనకు సంబంధించిన వస్తువులని దాంట్లో పడేసి ఇక మొదలెడదాం మనం రచ్చ అయితే. దాంట్లో దోపు.
Malay, once more.
సరిపోయింది. మా అవతారాలు అట్లా తయారైన అయిపోయేసరికి అబ్బా మొత్తం ముక్కులోకి కళ్ళల్లోకి కంట్లోకి నోట్లోకి ఎన్ని నీళ్ళు మింగిందో నేను లెక్కలేదు. అబ్బో వామ్మో నీళ్ళు మింగడం అయింది వదలడం కూడా అయింది అనుకో. బావ అయితే సైలెంట్గా ఎవడో తెలియకుండా వదిలిపాడు తప్పిండు. ఆయన చాయిగా మెల్లగా వదిలిండు అట్లా సర్రగా ఎవడో తెలియకుండా ముసుముసులు నవ్వులు అవుతుండు ఇప్పుడైతే. ఇక తర్వాత తీయడానికి ఏం లేదు, అయిపోద్ది అంతా. లేదు అంటే ఇప్పుడే అప్లోడ్ చేయకు. हे प्रभु हरिराम कृष्ण जगनमोहन रेड्डी ये क्या हुआ? ఫైనల్ ఇదప్పా వీడియో. మొత్తానికి అయితే జలవిహారం నాశనం చేసి వెళ్ళిపెట్టినాం అందరం కలిసి. మళ్ళీ మంచి వీడియోస్ మీ ముందుకు వస్తా. ముందు ముక్కులోకి చెవుల్లోకి నోట్లోకి అన్నీ నీళ్ళు పోయి మండుతానే కళ్ళు. మళ్ళీ కలుద్దాం. బాయ్ టాటా సీ యూ. అప్పటి వరకు చూస్తూనే ఉండండి రాఘవ రైడర్ రాఘవ.